ఓకే సార్. ఈరోజు మెగా పేరెంట్ డే జరుగుతుంది. ఇది 3వ మెగా పేరెంట్ డే. ఈ పేరెంట్ డే జరుగుతున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకు అటు ఆ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఆ పిల్లలులో ఉన్న సమస్యలు ఏంటి, ఒక సబ్జెక్ట్లో ఉన్న వీక్కుంటే ఆ టీచర్తో మాట్లాడటానికి కానీ, లేదా పిల్లలు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఆ విషయాన్ని టీచర్లకు ఇన్ఫర్మేషన్ తెలియజేసి ఆ సమస్యలన్నీ సాల్వ్ కావాలనే ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్స్ అనే దాన్ని యాక్చువల్గా గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు తీసుకొచ్చారు. ఇది 3వ. అయితే ఈరోజు నెల్లూరు చూసుకుంటే నెల్లూరులో 15 స్కూల్స్ ఉన్నాయి. ఈ 15 స్కూల్స్ లో మన విఆర్ఐ స్కూల్ ఒకటి. అయితే గత ప్రభుత్వం ఆ స్కూల్ మూసేస్తుంది. ఎలక్షన్స్ ముందు నేను ఆ స్కూల్ చూపిస్తానని చెప్పాను. మాట చెప్పిన ప్రకారం మా పిల్లల యొక్క సపోర్ట్, ఎన్సీసీ వాళ్ళ సపోర్ట్ ఆ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీర్చిదిద్దడం జరిగింది. అయితే ఆ స్కూల్ యాక్చువల్గా విద్యాశాఖ మంత్రి అయినటువంటి గవర్నర్ లోకేష్ గారు ఇనాగ్రేషన్ చేశారు. ఆ స్కూల్లో చక్కగా అంటే క్లాస్ రూమ్లే కాదు, పిల్లలకి అదర్ యాక్టివిటీస్, కొందరు పిల్లలు డ్యాన్స్కి ఇష్టపడతారు, డ్యాన్స్ రూమ్స్, కొందరికి మ్యూజిక్ రూమ్స్, కొందరికి రోబోటిక్, కొందరికి కంప్యూటర్స్, అట్లా అన్ని యాక్టివిటీస్ ఉండేటట్టుగా యాక్చువల్గా అక్కడ చేయడం జరిగింది. దాంట్లో మా కుమార్తె స్టార్టింగ్ ఆమె కూడా యాక్చువల్గా టీమ్కి ఇవ్వాలి, యూనియన్ గారు చెప్పి చేయడం జరిగింది. కాబట్టి మా కుమార్తె నారాయణ బాగుని నేను అభినందిస్తున్నాను. ఎన్సీసీ యొక్క ఎండి వారిని రావడానికి కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. అయితే అలాగే అన్ని స్కూల్స్ చేయాలా, 15 స్కూల్స్ అంతకంటే బాగా చేస్తానని ఆ రోజు గౌరవమైన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆ విఆర్ఐ స్కూల్ చూడమన్నారు. వారు అక్కడికి వచ్చి చూడంగానే నేను కూడా స్కూల్ చేస్తానని వెంటనే యాక్సెప్ట్ చేశారు. దానికి ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు. వారి తరఫున కృష్ణారెడ్డి గారిని యాక్చువల్గా పెట్టారు. కృష్ణారెడ్డి గారు వెంటనే వర్క్ టేకప్ చేశారు. ఆ బిల్డింగ్ చాలా చక్కగా తీర్చిదిద్దారు. వారి కృష్ణారెడ్డి గారు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మొత్తం ఇక్కడ ప్రతి స్కూలు 50,000 పొలం పొడుగు కట్టేటట్టుగా ఆ స్కూల్లో పిల్లలకు అన్ని ఫెసిలిటీస్, చక్కటి లైబ్రరీ, మ్యూజిక్ రూమ్, డ్యాన్స్ రూమ్, క్లాస్ రూమ్స్, ప్రతి స్కూల్కి ఇంటరాక్టివ్ బోర్డు, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఎలా ఉంటుందో అవి చేయాలని యాక్చువల్గా అటు డిఓతోనూ ఎంఓతోనూ డెవలప్స్ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ గారితో కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు మొదలుపెట్టారు. ఫిబ్రవరి లోపల ఏదైతే ఫస్ట్ ఫేజ్లో టేకప్ చేసామో అవన్నీ కంప్లీట్ చేస్తామని కృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. కృష్ణారెడ్డి కూడా అభినందిస్తున్నాను. ప్లే గ్రౌండ్ ఇమీడియట్ గా ప్లే గ్రౌండ్ జీవోని రిక్వెస్ట్ చేస్తున్నాను. విఆర్ఐ స్కూల్ కంటే ఇంకా ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకురావాలని మరొకసారి అటు వేమిరెడ్డి ప్రభాకర్ గారు వారి తరఫున చేస్తున్న కృష్ణారెడ్డి గారికి చేస్తున్నారని కోరుకుంటున్నాను. మరొక విషయం, పిల్లలకి మనం ఎడ్యుకేషన్ ఎంత ఇస్తే అంత రిసీవ్ చేసుకుంటారు. ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే అక్కడ ఫౌండేషన్ ఇస్తున్నారు. 6th క్లాస్ 10th క్లాస్ ఐఐటికి, నీటికి, ఇంజనీరింగ్, మెడికల్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫౌండేషన్ ఇస్తున్నారు. 2014-19లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అన్ని మున్సిపల్ స్కూల్స్లో పెట్టాను. మళ్ళా ఇప్పుడు యాక్చువల్గా పెట్టాలనే ఉద్దేశంతో నెల్లూరులో ఉన్న 15 స్కూల్స్లో ఇంక్లూడింగ్ ఆర్ఎస్ఆర్ స్కూల్స్లో ఈ నెల 15వ తేదీ నుంచి ఫౌండేషన్ కోసం స్టార్ట్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను.
విద్యా సంస్థల నుంచి ఒకరిని యాక్చువల్గా నామినేట్ చేస్తాం. డిఓకి ఎంఓకి అడ్వాన్స్ చెప్పేది ఏంటంటే టీచర్లు ప్రత్యేకంగా టీచర్లందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, స్కూల్ అయిపోయిన తర్వాత 1 hour ఎవరికి ఇంట్రెస్ట్ కాదు, కంపల్సరీ కాదు. ఏ పిల్లలకైతే ఇంట్రెస్ట్ ఉందో, ఏ తల్లిదండ్రులకైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి 1 hour ఉంటే వీక్లీ 5 days, ఒక 2 days మ్యాథమెటిక్స్, 2 days సైన్స్, 1 day ఇంగ్లీష్ బై సోషల్, దాని మీద ఫౌండేషన్ ఇస్తారు. దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఫ్రీగా నారాయణ గ్రూప్ నడుస్తారు. టీచర్లకు కావాల్సిన ఓరియంటేషన్ కూడా నడుస్తారు. దానికి పూర్తిగా సహకరించాల్సిందిగా హెడ్ మాస్టర్ని టీచర్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళంతా పేద పిల్లలకి మనం ఎంత ఫీలింగ్ ఇచ్చినా వాళ్ళు చదవటం. వాళ్ళు ఎంతోమంది కరెక్ట్ కావాలంటుంది. తల్లిదండ్రులకి మా పిల్లవాడు కరెక్ట్ కావాలంటుంది, లేదా ఎస్పీ కావాలంటుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, లేదా డాక్టర్, లేదా ఇంజనీర్, లేదా సైంటిస్టు, ప్రతి ఒక్కరు ఉంటుంది వాళ్ళ పిల్లవాడు చేయాలి. దాన్ని ఆ కోరిక నెరవేర్చేటట్టుగా పిల్లల్ని తీర్చే బాధ్యత మాది. ఎందుకంటే నేను కూడా ఒక చిన్న కుటుంబం. మా నాన్నగారు ప్రైవేట్ బస్ కండక్టర్, ప్రైవేట్ ఆఫీస్ గారు. ఆయన చదువుకుని 8వ తరగతి. మా అమ్మగారు ఏమనుకుంటారు చదవరా. కానీ ఈరోజు సేఫ్కి వచ్చానంటే వాళ్ళు చదివించారు. అందరూ తల్లిదండ్రులు అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గౌరవనీయ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ మెగా పేరెంట్స్ సంవత్సరానికి 2 సార్లు పెట్టారు. పెట్టడం ఉద్దేశం ఏంటంటే, మీ పిల్లలు యొక్క ఇబ్బందులు ఏదైనా ఉంటే మీరు వచ్చి టీచర్లతో హెడ్ మాస్టర్తో మాట్లాడితే వారు దానికి తగ్గట్టుగా రూపురేఖలు ప్రణాళికలు మార్చుకొని పిల్లలకు ఉపయోగపడేటట్టు చేస్తారు. అందులో మీరు వచ్చి టీచర్లని తర్వాత హెడ్ మాస్టర్ని కలిస్తే ఉపయోగం ఉంటుందని ఈరోజు విద్యాశాఖ మంత్రి ప్రోగ్రాం పెట్టారు. దీన్ని పూర్తిగా వినియోగించుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫౌండేషన్ దానికి టీచర్లు 2 సార్లు రిక్వెస్ట్ చేస్తున్నా. మ్యాథ్స్ టీచర్ వారానికి 2 గంటలే, 2 నెలలే. సైన్స్ టీచర్ వారానికి 2 గంటలు. అడ్వాన్స్ గారు, నేను మీకు బస్సులు ఏర్పాటు చేస్తాను. ఇది బస్సులు ఈ పిల్లలు సెక్షన్ తీసుకుపోయి అక్కడ ఆ విఆర్ఐ స్కూల్లో ఉన్న అన్ని క్లాస్ రూమ్లు తిప్పండి. అదేవిధంగా ప్లే గ్రౌండ్ అంతా తిప్పి 1 గంట తీసుకురండి. ఎప్పుడు చూస్తారా